అందరికీ నమస్కారం. ఇప్పుడు ఒక ప్రేయర్ చెప్పేస్తాం. ఇక్కడ చేరి ఉండే తల్లిదండ్రులందరూ కూడా మంచి బిడ్డ అంటే దీర్ఘాయుష్తో, మంచి ఆరోగ్యం, మంచి గుణాలు, మంచి తెలివితేటలు, తల్లిదండ్రుల మాటలు బాగా విని వాళ్ళకి తోడుగా లాస్ట్ వరకు ఉండడం, ఏ ఫీల్డ్ని ఎంచుకుంటున్నారో దాంట్లో హయ్యెస్ట్ సక్సెస్, మంచి మారల్ వాల్యూస్, దీంతో ఒక మంచి కుటుంబానికి, సమాజానికి మంచి బహుమతిగా మనం ఆ బిడ్డని ఇస్తాము అనే ఒక ఫీలింగ్, అనే ఒక పర్పస్ ప్రతి తల్లిదండ్రులని కూడా బాగా మోటివేట్ చేసి వాళ్ళని హ్యాపీగా, కాన్ఫిడెంట్గా ఉంచాలి. అట్లనే డెలివరీ కూడా స్మూత్గా, ఈజీగా, సేఫ్గా అయిపోవాలి అని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. సో ఇప్పుడు ఇక్కడ డెలివరీ అయిన వాళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్స్ మనతో షేర్ చేస్తారు. కామేశ్వరి. నా పేరు కామేశ్వరి. నాకు మ్యారేజ్ అయ్యి 8 years అవుతుంది. ఇప్పుడు సమయం ఇచ్చిన మేడంకి, సార్కి నా కృతజ్ఞతలు. మీ అందరికీ నా నమస్కారాలు. నాకు 2017లో మ్యారేజ్ అయ్యింది. తర్వాత 2021లో నేను కన్సీవ్ అయ్యాను. 2022లో నాకు డెలివరీ అయింది. నేను వేరే హాస్పిటల్లో చూయించుకున్నాను. అప్పుడు ఫస్ట్ టైము బాబు పుట్టాడు. సెకండ్ టైము అప్పుడు నాకు కొద్దిగా బాబు పుట్టిన తర్వాత డెలివరీలో కొద్దిగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసుకున్నాను. తర్వాత ఇంకా చాలా ఇబ్బందిగా ఉన్నింది. తర్వాత సెకండ్ టైము మళ్ళీ నేను కన్సీవ్ అయ్యాను 2024లో. తర్వాత మేడం దగ్గరికి, అరుణ మేడం ఇక్కడ మాకు పరిచయం ఉంది, మా అన్నయ్య హోమియో డాక్టరు. అరుణ మేడం చెప్పారు, ఇక్కడ బాగా చూస్తారు మేడం వాళ్ళు, స్టాఫ్ అంతా అందరూ బాగా చూసుకుంటారు ప్రేమగా అని చెప్పారు. అందుకని సెకండ్ టైం మేము మేడం దగ్గరికి వచ్చి చూయించుకున్నాం. ఫస్ట్ టైం నుంచి చాలా ఫ్యామిలీ అందరూ మేడం వాళ్ళంతా సపోర్ట్ చేసి నాకు టెన్షన్గా ఉన్నా కానీ నన్ను ధైర్యపరిచారు. నాకు ఎంతగానో చాలా హెల్ప్గా ఉన్నారు. మంచిగానే నాకు అంతా మేడం డెలివరీ చేశారు. నన్ను ఒక తల్లిలాగా మేడం చూసుకొని నన్ను బాగా పట్టించుకున్నారు. అందుకు మేడంకి వందనాలు చెల్లి. పాప కూడా హెల్త్గా బాగుంది. తర్వాత వచ్చేసి అరుణ మేడము, శాంత మేడము, జయలత మేడము, తర్వాత విజయలక్ష్మి మేడం అందరూ నాకు ధైర్యం చెప్పారు. ఎందుకంటే ఫస్ట్ టైం నేను చాలా ఇబ్బంది పడ్డాను. సెకండ్ టైము ఇబ్బంది లేకుండా మేడం స్టిచెస్ అన్నీ బాగా మానిపోయాయి, బాగా చేశారు. తర్వాత ప్రెగ్నెన్సీ టైంలో కూడా నాకు బయట అయితే తెలియదు ఇక్కడ ఇలాగ ఉంటుందని చెప్పేసి మెడిటేషన్ కానీ, ఫుడ్ డైట్ కానీ, తర్వాత టాక్ టు బేబీ కూడా నేను బాగా చేశాను. పాపతో చెప్పుకునేదాన్ని. నాకు సెకండ్ టైం పాప పుట్టింది. సెకండ్ టైము తర్వాత డెలివరీ టైంలో పాప నువ్వు నేను, పాప అయినా బాబైనా ఎవరైనా ఓకే, బేబీ నువ్వు బాగుండాలా, నేను బాగుండాలి. ఫస్ట్ టైం ఇబ్బంది జరిగిందమ్మా, సెకండ్ టైం ఇబ్బంది అవ్వకుండా నువ్వు నేను సేఫ్గా బయటికి రావాలా అని చెప్పుకునేదాన్ని. సాంగ్ వినేదాన్ని, మేడమ్స్ వాళ్ళ వీడియోస్ చూసేదాన్ని. చాలామంది చాలా ధైర్యంగా చెప్పేవాళ్ళు వీడియోస్లో కూడా. నేను చూశాను, ధైర్యం తెచ్చుకున్నాను. కానీ 9th month వచ్చే తలకి ఇంకా టెన్షన్గా ఉన్నింది. శాంత మేడం ఏం కాదమ్మా, నేను మేడంతో మాట్లాడతాను అని విజయలక్ష్మి మేడం కూడా ఎంతగానో చెప్పారు, శాంత మేడం చెప్పారు. తర్వాత 9th monthలో హాస్పిటల్కి, ఒక 9th month వచ్చి ఒక 22 daysకి హాస్పిటల్కి వస్తే మేడం అడ్మిట్ అవ్వమ్మా, నీకు ఓపెన్ అయ్యి ఉంది అని చెప్పారు మేడము. సరే అని చెప్పేసి మేడం చెప్పారని నేను అడ్మిట్ అయిపోయాను. తర్వాత ఇంకా మేడం ఏమన్నారంటే, పెయిన్స్ రాకపోయినమ్మా, పెయిన్స్ వస్తాయి ఉండు అని చెప్పి, బియ్యము నీళ్ళల్లో నాంతే బాగా ఉడుకుతుందమ్మా రైసు అని చెప్పారు. నీకు నిదానంగా పెయిన్స్ వస్తాయి అని చెప్పారు. అట్లాగే నేను పెయిన్స్కి తట్టుకోలేను మేడం. అందరికీ ఫ్రంట్ వస్తుంది పెయిన్, నాకు బ్యాక్ పెయిన్, చాలా బ్యాక్ పెయిన్ వస్తుంది. అదే నాకు చాలా భయం.
అది నీకు ఇబ్బంది లేకుండా మేము చేస్తామమ్మా అని చెప్పారు మేడం వాళ్ళు. తర్వాత నేను భరించేంత పెయినే నాకు వచ్చింది. తర్వాత నేను భరించలేకపోతున్నాను మేడం అంటే, ఇంకా వాళ్ళ పద్ధతిలో నేను ఎక్కడా చూడలేదు మేడం అట్లా చేసింది. ఈ మేడం ఆండాల్ మేడం సూపర్గా బాగా నాకు డెలివరీ చేశారు. నాకు తెలియకుండానే మేడం డెలివరీ చేశారు. పాప బాగుంది, పాప నేను సేఫ్ అయ్యాను. ఫస్ట్ టైం కొంచెం ఇబ్బంది పడ్డావు. ఎటువంటి ఇబ్బంది పడ్డావు? స్టిచెస్ ప్రాబ్లము, తర్వాత యూరిన్ ఇన్ఫెక్షను, అందువల్ల ఇబ్బంది పడ్డాను మేడం నేను. తర్వాత యూరిన్ ఇన్ఫెక్షన్ బాగా కిడ్నీస్కి ట్రబుల్ అని చెప్పేసి అన్నయ్య డాక్టర్ ఒక 22 ఇంజెక్షన్స్ పెట్టారు మేడం. క్యాన్లా పెట్టి ఇంట్లోనే. అది కొంచెం ఇబ్బంది అనిపించింది మేడం. ఓకే. ఫస్ట్ టైం నొప్పి గురించి భయం ఉండిందా, లేదంటే? ఫస్ట్ టైం నొప్పి గురించే భయం ఉండింది మేడం. ఎక్కువ ఉండింది మేడం. ఉదయం జాయిన్ అయ్యాను, పెయిన్స్ వస్తున్నాయి. ఉదయం వెళ్ళాను, సాయంత్రం వరకు పెయిన్సే మేడం. చాలా ఇబ్బందిగా ఉండింది. ఆ పెయిన్స్ తట్టుకోలేక నాకు ఆపరేషన్ చేయించండి అని అన్నయ్యని చెప్పాను మేడం. అది ఇప్పుడు అందుకని నువ్వు ఈ సెకండ్ టైం ఎక్కువ నొప్పి? సెకండ్ టైం ఎక్కువ నొప్పి లేదు మేడం, లేకుండా చేశారు మేడం మీరు. అవును, ఎందుకంటే ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ టైం ఎక్కువ నొప్పి ఎందుకు చెల్లుతుంది? ఫస్ట్ టైం నొప్పికి పెట్టినారా? లేదు మేడం, అంటే ఇంజెక్షన్స్ సెలైన్లో పెట్టారు. సో మామూలుగా ఏంటంటే కొంచెం ద్వారం తెరవకుండా ఉన్నప్పుడు, లేదా మనం నొప్పికి పెట్టినప్పుడు ఒక్కసారిగానే మనం బాగా నొప్పి వచ్చేటట్టు పెట్టడం అనేది అది స్టాండర్డ్ ప్రొసీజర్. అది కాకపోతే మనం ఏం చేస్తున్నామంటే, ఎక్కువ నొప్పి వచ్చి ద్వారం ఓపెన్ అవ్వకుండా ద్వారం బాగా మెత్తగా అయిపోతే, ద్వారం మెత్తగా అయ్యేదానికి ఎక్కువ నొప్పి అవసరం లేదు. దానికే ఆ ఎగ్జాంపుల్ అంటే అర్థం అయ్యేదానికోసం చెప్తాం. ఏమని? బియ్యం నానితే త్వరగా ఉడికిపోతుంది. బియ్యం నానపెట్టకుండా అట్లనే మనం చేస్తే ఉడకడానికి టైం అవుతుంది. ఇంకోటి ఏంటంటే గర్భసంచి ద్వారం మెత్తగా రబ్బర్ బ్యాండ్ లాగా అయిపోయింది, సాఫ్ట్గా షార్ట్గా అయిపోతే ఇట్లంటే చాలు ఓపెన్ అయిపోతుంది. అట్లా గర్భసంచి ద్వారం మెత్తగా అయ్యేదానికి మనకి సన్న నొప్పులు చాలు. ఆ సన్న నొప్పితో ఇంకోటి ఏంటంటే కొన్ని ఎక్సర్సైజెస్ అంతా చెప్తాము. ఆ ఎక్సర్సైజ్ వచ్చినప్పుడు నొప్పి తగ్గించేదానికి ఏం చెప్పాం గుర్తుందా? ఏం ఎక్సర్సైజ్ చేసాను వచ్చినప్పుడు? అది బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేశాను. తర్వాత బాల్ ఎక్సర్సైజ్, స్టెప్స్ ఎక్కి దిగాను, వాకింగ్ బాగా చేశాను. సో మనం తక్కువ ఎక్సర్సైజే చెప్తాము, కానీ మనం చెప్పిన ప్రతి ఎక్సర్సైజ్ కూడా అక్కడ ఈ ద్వారం ఓపెన్ అయ్యేదానికి, తల దిగేదానికి. సో ఇది ఎందుకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నామంటే, ఇది ముందుగానే మనం తెలుసుకుంటే, డెలివరీ అయ్యేదానికి ముందుగానే మనం తెలుసుకుంటే ఇంతే డెలివరీ, దీంట్లో పెద్ద ఇది ఏం కాదు. ద్వారం ఓపెన్ అవ్వాలి, తల దిగాలి. అక్కడ ప్రాబ్లం అంతా ఎక్కడ వస్తుందో ద్వారం ఓపెన్ అవ్వడంలోనే మనకి ఎక్కువ టైం అవుతుంది. అంటే ద్వారం మెత్తగా లేకుండా అనుకూలంగా లేకపోతే అప్పుడు ఎక్కువ నొప్పి, ఎక్కువ టైం అవుతుంది. ఎక్కువ నొప్పితో ఎక్కువ టైం ఉండాల్సి వస్తుంది. ఇప్పుడు మనం టైం తీసుకుంటున్నాం, కానీ సన్న నొప్పులతో ఒకరోజు 2-3 డేస్ అని చెప్పేస్తాం. ఆ సన్న నొప్పులతో వాకింగ్ అది చేపిచ్చేస్తాము, తర్వాత ఎక్సర్సైజ్ చేపిస్తాము. ఇది షార్ట్ సన్న నొప్పులతో ద్వారం మెత్తగా అయినప్పుడు, నొప్పి వచ్చినప్పుడు ముందుకు వాళ్ళమని చెప్తాము. బ్రీదింగ్ బాగా తీసుకోమంటాం. బ్రీదింగ్ బాగా తీసుకుంటే ఓర్చుకోగలిగే నొప్పి ఉంటుంది. ఎప్పుడు అది టైం ఇచ్చి సన్న నొప్పులతో ద్వారం సాఫ్ట్ అయిపోతుందో అప్పుడు ఈజీగా ఓపెన్ అయిపోతుంది. తల దిగడానికి కోసమే ఎక్సర్సైజ్. తల దిగడానికి కింద లోపల ఉండే కండరాలన్నీ, ఇప్పుడు అప్పర్ పార్ట్ ఆఫ్ ద పెల్విస్ బాగా ఉండేదానికే బటర్ఫ్లై, కింద పార్ట్ ఆఫ్ పెల్విస్ మజిల్ స్ట్రెచ్ అయ్యేదానికే స్క్వాటింగ్. ఇది రెండు కానీ చేసి అక్కడ ఉండే కండరాలంతా కూడా స్ట్రెచ్ అయిపోయి సాఫ్ట్ అయిపోతే తలకి దిగడం ఇబ్బంది లేకుండా దిగిపోతుంది. ఇదే పాతకాలంలో ఇంట్లో పని చేశారు, కింద కూర్చొని అన్ని పని చేయడం. సో ఆ కండరాలన్నీ సాగిపోయింది.
పక్కన ధైర్యం చెప్పేవారు, టెన్షన్ అనేది లేకుండా ఉండింది. అందువల్ల ఈజీగా డెలివరీ అయింది. ఇప్పుడు మనకి మెడిసిన్స్ ఉన్నాయి, మనకి ఏ ఎక్సర్సైజ్ చేస్తే ఏం వస్తుంది అనేది తెలుస్తుంది. కానీ మనకుండే భయం వల్ల, భయం పెట్టడం అనేది ఈ డెలివరీలో మాత్రం కాదు, ఏ విషయంలో అయినా సమాజంలో అందరు భయపెట్టడం అలవాటైపోయింది. భయం పెట్టడం, డౌట్ పెట్టడం. సో ఏది చూసినా అది డౌట్ పడితే అదే మనం తీసుకోవాల్సిన జాగ్రత్త అనుకుంటున్నాం. సో అందుకనే ఈ డెలివరీ గురించి వచ్చేటప్పుడు, డెలివరీ గురించి అందరూ అబ్బా అది ఓచుకోలేని నొప్పి అని ఎక్కువ ప్రసారం జరుగుతుంటుంది. అదే మనం నిజం అనుకుంటున్నాం. కాబట్టి ఇది బాగా తెలుసుకొని మనం మెంటల్గా, ఫిజికల్గా ప్రిపేర్ అయిపోతే అప్పుడు డెలివరీ అనేది పెద్ద విషయం కాదు. అంటే తనకి ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ వల్ల ఉండడం, ముందు నుంచి చెప్పి 9th మంత్ వచ్చినప్పుడు ఎంత లేకపోయినా ఆ భయం అనేది వచ్చేస్తుంది. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఉండే మనకి డాక్టర్స్ అయినా, కౌన్సిలర్స్ అయినా, మనతో మెడిటేషన్ మేడమ్స్ అయినా మనతో అలవాటు అయింది కాబట్టి ఈ మదర్స్కి కొంచెం ఆ టెన్షన్ లేకుండా రిలాక్స్డ్గా, ఫ్రీగా ఉండాలి. అది మెయిన్ ట్రీట్మెంట్లో. నువ్వు ఏ డౌట్ అడిగినా అది క్లియర్ చేసేసుకోవాలి. ఆ డౌట్ పెట్టుకొని మనం ఎన్ని ట్రీట్మెంట్ ఇచ్చినా కూడా ముఖ్యంగా డెలివరీలో ఆ ద్వారం ఓపెన్ అవ్వదు. ఇంకా కొంచెం ఎక్కువైతే అమ్మ టెన్షన్ పడే కొద్దీ బేబీకి కూడా ఆ టెన్షన్ పోతుంది, హార్ట్ బీటింగ్ వేరియేషన్ వస్తుంది. సో మదర్ ఎప్పుడు రిలాక్స్డ్గా బాగుంటుందో, ఒకటి ఆమెంతటికి ఆమైనా ధైర్యంగా ఉండాలి, లేదా పక్కన వీళ్ళు ఉన్నారు నాకేం భయం లేదు, ఆ భద్రతా భావం అయినా రావాలి. అందుకనే డౌట్ క్లియర్ చేసుకోవడం ఒకటి, వీళ్ళు ఉన్నారు చూసుకుంటారు అనే భద్రతా భావం ఉన్నప్పుడు గర్భసంచి ద్వారం బాగా మెత్తగా అయిపోతుంది. బ్రీదింగ్ ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఎక్కువ నొప్పి తెలీదు, హార్ట్ బీటింగ్ మనకు బాగుండే, ఎందుకంటే ఆక్సిజన్ బాగా పోతుంది బేబీకి, బేబీ హార్ట్ బీటింగ్ బాగుండేదానికి ఈ రెండిటికి మనకి బ్రీదింగ్ ఎక్సర్సైజ్ పనిచేస్తుంది. అంతే మేడం. సో ఇంకోటి, తనకి ఎక్కువ నొప్పి ఓర్చుకోగలవా అని అడుగుతాం. ఓర్చుకోలేదు అంటే ద్వారం కొంచెం ఓపెన్ అయిపోయింది బాగున్నప్పుడు, అప్పుడు మనం ఇంజెక్షన్స్ ఇచ్చేస్తాము. అప్పుడు నొప్పి తెలియకుండా మనం డెలివరీ చేసేస్తాం. ఎందుకంటే పెద్ద కష్టపడి, ఎందుకు మా కాన్సెప్ట్ ఏంటంటే కష్టపడి డెలివరీ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆ డెలివరీ విషయం గురించి మనం సంతోషంగా ఫీల్ అయినప్పుడు లైఫ్ లాంగ్ మనం అది గుర్తుపెట్టుకుంటాం. ఆ బేబీ కూడా బాగా హెల్తీగా, హ్యాపీగా బాగున్నప్పుడు, తల్లి బాగున్నప్పుడే ఆ బేబీ కూడా బాగుండేదానికి ఉంటుంది. సో మనకి ఏదో ఒక బాధతో, భయంతో ఆ డెలివరీ గురించి మనం గుర్తుపెట్టుకో. కొంతమంది అనుకుంటారు ఒక డెలివరీ అయిన తర్వాత నాకు ఇంకా డెలివరీనే వద్దు అనుకుంటారు. సో అది ఒక రకం. కానీ ఇప్పుడు మేము అనుకుంటాం డెలివరీ అనేది ఒక బాగా హ్యాపీగా తీసుకునేది, ఒక కాన్ఫిడెంట్గా నేను చేసుకోగలిగాను, ఒక సంతోషంగా తీసుకుంటాను అనేది అది ఎప్పుడు ఉంటుందో అది ఒక్కరి వల్ల అయ్యే పని కాదు. ఇప్పుడు మా ఇది ధ్యేయం ఏముంటుందో, నాది సార్ది, స్టాఫ్ అందరూ కూడా, మేడమ్స్ అయినా, కౌన్సిలర్స్ అయినా, డాక్టర్స్ అయినా, మెడిటేషన్ మేడమ్స్ అందరికీ అదే ఆలోచన ఉంది కాబట్టి అందరూ ఒక ధైర్యం చెప్పించగలుగుతుంటారు. సో ఇక్కడ కౌన్సిలర్ అనేది పేరు మాత్రమే, ఇక్కడ ప్రతి స్టాఫ్లో కూడా ఆ మోటివేషన్ ఉంటుంది, ఆ నాలెడ్జ్ కూడా ఉంటుంది కాబట్టి వాళ్ళు డౌట్ క్లియర్ చేయగలుగుతారు. అందువల్ల ఒక హోమ్లీ ఫీలింగ్ అనేది తీసుకురాగలుగుతున్నాము. అది డెలివరీకి బాగా అదే మేడం యూజ్ అవుతుంది. చాలా బాగా జరిగింది మేడం, అసలుకి నాకు ఇబ్బంది లేకుండా జరిగింది మేడం. సో ఇది ఇంకొక విషయం దీంట్లో ఏంటంటే మనం హెల్ప్ ఇస్తాం, కొంతమంది హెల్ప్ ఇచ్చినా తీసుకోలేరు. అంటే ఇప్పుడు ఒక్కొక్కసారి వాళ్ళకుండే భయాలు, వాళ్ళ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ని వదిలిపెట్టలేక వీళ్ళు అట్లనే చెప్తారు, మళ్ళీ అట్లనే నొప్పి ఉంటుంది, అట్లనే అనుకోలేదా? అట్లాగా అనుకోలేదు మేడం. ఎందుకంటే మేడం వాళ్ళ దగ్గర కొంచెం ట్రీట్మెంట్ బాగుంటుంది, మీరు ముందు నుంచే చెప్పారు మేడం, అట్లాగేం ఉండదమ్మా అని
ధైర్యంగా డెలివరీ అయిన వాళ్ళతో ఏమైనా మాట్లాడేవా? వీడియోస్ చూసాను మేడం. నేను అంత పెయిన్ ఏమి ఉండదు, మీరు భయపడుతున్నారు కానీ అంతా మేడమే చూసుకుంటారు అని చెప్పి చెప్పారు మేడం. అది అంతా మీరే చూసుకున్నారు, పక్కన వచ్చి ఎన్నిసార్లు ధైర్యం చెప్పారంటే నాకు తల్లిలాగా మదర్ లాగా వచ్చి చెప్పారు మేడం. మీరు పక్కనే కూర్చొని చాలా టైమ్స్ చెప్పారు మేడం. మీరు ఏం చెప్పినాను అప్పుడు నీకేం అర్థమైంది? ఏం కాదమ్మా, నువ్వేం భయపడబాక, ఫస్ట్ టైం జరిగినట్టు నీకు సెకండ్ టైం జరగదమ్మా, నువ్వు అనుకుంటున్నావు, నేను చేస్తానమ్మా అని చెప్పి చెప్పారు మేడం. మీరు అదే మీరు బాగా జరిగింది. దీన్ని వదిలిపెట్టగలిగాను మేడం. ఇట్లా ఉంటుందా సెకండ్ టైం అని తెలిసింది మేడం నాకు బాగా. ఆ తర్వాత యూరిన్ టైం సాహిత్యం మేడం వచ్చి ఏం కాదమ్మా, నువ్వు వెళ్ళు, వస్తుంది, నువ్వేం భయపడబాక, వాటర్ తీసుకో బాగా అని ధైర్యం చెప్పారు. అప్పుడే కాసేపటికే వెళ్ళి టాయిలెట్లో ఉండు, ఫోన్ చూసుకో, తర్వాత కుళాయి తిప్పేసేయి, నీకు వస్తుంది అని ధైర్యం చెప్పారు కాబట్టి నాకు ఫ్రీగా వచ్చేసింది మేడం. అది ఇబ్బంది లేకుండా అయింది మేడం నాకు. నిరుపమ మేడం, చాలా మంది మేడమ్స్ అందరూ సూపర్గా బాగా చూసుకున్నారు మేడం. స్టాఫ్, తర్వాత కౌంటర్లో వాళ్ళు కానీ ఎవరైనా మేడం, నేను తొందరగా వెళ్ళాలి మేడం, బాబు ఏడుస్తుంటాడంటే తొందరగా మీకు చూపించి తర్వాత వెళ్ళేది మేడం. నేను చాలా బాగుంది. మా సిస్టర్కి కూడా ఇక్కడే 2 డెలివరీస్ అయినాయి, మీ గురించి బాగా చెప్పారు మేడం. అందుకని సెకండ్ టైం అన్నయ్య పాపని ఇక్కడికే తీసుకొని వచ్చారు. ఇప్పుడు నన్ను కూడా ఇంకా మేడం దగ్గరే చూపించాలా అని చెప్పేసి బాగా జరిగింది మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. సార్కి, మేడంకి, మీ అందరికీ నా నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్. ఓకే. Thank you.